సో గైస్ మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 2 చూస్తున్నాం కదా. సో అందులో ఇంకా 3 టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ఈరోజు క్లోజ్ చేస్తున్నాం. నిన్న 2 చూసాం కదా. ఏదేది స్పెషల్ ఆర్డర్ ఒకటి, మేక్ ఆర్ బై ఒకటి. స్పెషల్ ఆర్డర్లో అయితే ఏ పాయింట్స్ని కంపేర్ చేస్తాము? రిలవెంట్ కాస్ట్, ఆఫర్ ప్రైస్. రిలవెంట్ కాస్ట్ అంటే ఏవే వస్తాయి? వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ ఉంటే ఆపర్చునిటీ కాస్ట్ వస్తుంది. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి, సన్ కాస్ట్ అంటే ఏంటి అని డిస్కస్ చేస్తాం. సేమ్ అలాగే మేక్ ఆర్ బై కాన్సెప్ట్లో ఏ థింగ్స్ కంపేర్ చేస్తాం? రిలవెంట్ కాస్ట్, పర్చేస్ ప్రైస్. బయట నుంచి కొంటే ఒకవేళ ఎంత ప్రైస్ అవుతుంది. ఒకవేళ రిలవెంట్ కాస్ట్ అనేది తక్కువ ఉంటే ఇన్సైడే పర్చేస్ ఇన్సైడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. లేదు పర్చేస్ ప్రైజే తక్కువ ఉంది రిలవెంట్ కాస్ట్తో కంపేర్ చేస్తే మాత్రం బయట నుంచి పర్చేస్ చేస్తాం, బై ఆప్షన్. సో ఇక్కడ వరకు నిన్న చూసాం, 2 ఎగ్జాంపుల్స్ చూసాం. అదర్ ఫ్యాక్టర్స్ ఏ కన్సిడర్ చేయాలో చూసాము. సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్ ఇది చూద్దాం ఒకసారి. సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. సో సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాయింట్ ప్రొడక్ట్స్తో తీసుకుంటే కనుక పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం. దాంతోపాటు మనకు అవుట్పుట్ ఇంకో ప్రోడక్ట్, జాయింట్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి. సో ఇక్కడ ఏవి రిలవెంట్ కాస్ట్లు, ఏవి రిలవెంట్ కాస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని స్ప్లిట్ ఆఫ్ పాయింట్ అంటాం. అంటే జాయింట్ ప్రొడక్ట్స్ని సపరేట్గా సేల్ చేసుకోగలిగే స్కోప్ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చిన జాయింట్ ప్రొడక్ట్స్ని సపరేట్గా సేల్ చేసుకోగలిగే స్కోప్ ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి ఆర్ ద జాయింట్ ప్రొడక్ట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏని కనుక ఈ సపరేషన్ పాయింట్ ఆర్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గర కనుక సేల్ చేస్తే మేబీ 100 రూపీస్కి సేల్ అవుతుంది అనుకుందాం. బి 150 రూపీస్కి సేల్ అవుతుంది అనుకుందాం. యాజ్ ఆఫ్లో ఈ రెండింటిని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకరైన కాస్ట్ వచ్చేసి ఒక 200 రూపీస్ అనుకుందాం. యాజ్ ఆఫ్లో ఈ 2 ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకరైన కాస్ట్ 200 రూపీస్. ఏని కనుక ఇప్పుడు మనము సేల్ చేస్తే 100 రూపీస్ వస్తుంది సెల్లింగ్ ప్రైస్. అదే బీని సేల్ చేస్తే 150 రూపీస్ వస్తుంది. ఒకవేళ మార్కెట్లో ఏని ఇంకాస్త మాడిఫై చేసి కనుక సేల్ చేస్తే ఈ ప్రోడక్ట్ 200 రూపీస్కి సేల్ అవుతుందని మనకు తెలిసింది. అంటే ఫర్దర్ ప్రాసెస్ చేసే ఏని ఇంకా ఫర్దర్ ప్రాసెస్ చేసే దాని మీద ఇంకా సమ్ మోడిఫికేషన్స్ చేసి సమ్ ఎక్స్ట్రా వర్క్ చేయించి సమ్ ఎక్స్ట్రా రా మెటీరియల్ కాస్ట్ కనుక ఇంకర్ అవుతే 200 రూపీస్ సేల్ అవుతుందని తెలిసింది. సేమ్ అలాగే బి అనేది 250 రూపీస్కి సేల్ అవుతుందని తెలిసింది. ఏ అనేది 200 రూపీస్కి సేల్ అవుతుంది, బి అనేది 250 రూపీస్ సేల్ అవుతుంది. ఎప్పుడు మనం ఫర్దర్ ప్రాసెస్ కాస్ట్ ఇంకర్ అయ్యి దాన్ని ఫ్యూచర్లో సేల్ చేస్తే, ఫర్దర్ ప్రాసెస్ చేసిన తర్వాత సేల్ చేస్తే. ఇప్పుడు ఏని ఇప్పటికిప్పుడు ఏని సేల్ చేస్తే 100 రూపీస్ వస్తుంది, ఫ్యూచర్లో సేల్ చేస్తే 200 రూపీస్ వస్తుంది సమ్ వర్క్ చేసి. బీని ఇప్పటికిప్పుడు సేల్ చేస్తే 150 రూపీసే వస్తుంది, ఫ్యూచర్లో సేల్ చేస్తే 250 రూపీస్ వస్తుంది. అలా ఏది బీది రెండింటిని కంపేర్ చేస్తాం. కాకపోతే ఏని ఇప్పుడే సేల్ చేయకుండా ఫ్యూచర్లో సేల్ చేయాలంటే మనం సమ్ వర్క్ చేయాలి దాని మీద, అంటే సమ్ ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవ్వాలి. అది మేబీ ఇక్కడ 50 రూపీస్ అనుకుందాం, ఇక్కడ 150 రూపీస్ అనుకుందాం.
అంటే ఫర్దర్ ప్రాసెస్ చేయాలి అనుకుంటే ఏకి 50 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవుతే మనం ఫర్దర్ ప్రాసెస్ చేయొచ్చు. బట్ బికి ఫర్దర్ ప్రాసెస్ చేయాలంటే ఇంకా 150 రూపీస్ ఇంకర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను తీసుకోవాల్సిన డిసిషన్ ఏంటి అంటే ఏని బిని ఏది ఫర్దర్ ప్రాసెస్ చేయాలి, ఏది ఫర్దర్ ప్రాసెస్ చేయకూడదు. ఒకవేళ ఫర్దర్ ప్రాసెస్ చేయకూడదు అనుకుంటే స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గరే సేల్ చేస్తాం, ఈ పాయింట్ దగ్గరే సేల్ చేసేస్తాం. ఒకవేళ ఫర్దర్ ప్రాసెస్ చేయాలి అనుకుంటే మనం ఫర్దర్ ప్రాసెస్ చేసిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ హైయెస్ట్ ఏదో దాన్ని చూసుకుని సేల్ చేస్తాం. ఇప్పుడు ఇలా డిసైడ్ అవ్వాలి అసలు ఫర్దర్ ప్రాసెస్ చేయాలా చేయకూడదా అనేది. ఇక్కడ ఫర్దర్ ప్రాసెస్ చేయాలా చేయకూడదా అంటే మనము 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ని కంపేర్ చేయాలి. అది ఒకటి ఇంక్రిమెంటల్ కాస్ట్, సెకండ్ వన్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏంటి? అడిషనల్ కాస్ట్. మీరు ఫర్దర్ ప్రాసెస్ చేయడం వల్ల అడిషనల్ కాస్ట్ ఎంత ఇంకర్ అవుతున్నారు? ఇక్కడ 50. ఇక్కడ ఎంత ఇంకర్ అవుతున్నారు? 150. సో ఇంక్రిమెంటల్ కాస్ట్ మీన్స్ అడిషనల్ కాస్ట్. మీరు ఇప్పటికిప్పుడు ప్రోడక్ట్ని సేల్ చేయకుండా ఫర్దర్ ప్రాసెస్ చేయడం వల్ల ఎంత కాస్ట్ ఇంకర్ అవుతున్నారు అని మనం ఐడెంటిఫై చేసే కాస్ట్. నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ కాస్ట్ ఆర్ అడిషనల్ కాస్ట్, ఎక్స్ట్రా కాస్ట్ కూడా అవ్వచ్చు. మరి ఇంక్రిమెంటల్ రెవెన్యూ అంటే ఏంటి? ఇంక్రిమెంటల్ రెవెన్యూ మీన్స్ ఫ్యూచర్లో నువ్వు సేల్ చేస్తే ఎంత వస్తుంది, ఇప్పటి సేల్ చేస్తే ఎంత వస్తుంది, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. నథింగ్ బట్ ఫ్యూచర్లో సేల్ చేస్తే 200 రూపీస్ వస్తుంది, ఇప్పుడే సేల్ చేస్తే 100 రూపీస్ వస్తుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 100. సేమ్ అలాగే బీక్ కూడా ఫ్యూచర్లో సేల్ చేస్తే 250 రూపీస్ వస్తుంది, బట్ ఇప్పుడు సేల్ చేస్తే 150 రూపీస్ వస్తుంది. అంటే డిఫరెన్స్ ఎంత? 100 రూపీస్. ఫస్ట్ ఈ 2 థింగ్స్ని కంపేర్ చేయాలి, ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఎక్స్ట్రాగా మనం ఇంకర్ అయ్యే కాస్ట్. ఇంక్రిమెంటల్ రెవెన్యూ అంటే మనము ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో సేల్ చేస్తే మనకు వచ్చే అడిషనల్ రెవెన్యూ. ఇంక్రిమెంటల్ మీన్స్ అడిషనల్ రెవెన్యూ. సో ఈ రెండింటిని కంపేర్ చేసి ఇన్ కేస్ మీకు వచ్చిన ఇంక్రిమెంటల్ కాస్ట్ అన్నది ఇంక్రిమెంటల్ రెవెన్యూ కన్నా తక్కువ ఉందనుకోండి, దెన్ ఫర్దర్ ప్రాసెస్ చేయండి. అంటే మీకు ఇంక్రిమెంటల్ కాస్ట్ కన్నా ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఉంటే ఫర్దర్ ప్రాసెస్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇంక్రిమెంటల్ కాస్ట్ ఇస్ 50, ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇస్ 100. నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్. నేను ఎక్స్ట్రాగా 50 రూపీస్ ఇంకర్ అవుతాయి, నాకు రెవెన్యూ 100 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది, కాబట్టి ఫర్దర్ ప్రాసెస్ చేయొచ్చు. సో ఏకి సంబంధించి ఫర్దర్ ప్రాసెస్ చేయొచ్చు. మరి బీక్ కూడా చేయొచ్చా? చూద్దాం. బీక్ కూడా ఇంక్రిమెంటల్ కాస్ట్ ఏమో 150 ఉంది, ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఏమో 100 ఉంది. అంటే ఇంక్రిమెంటల్ కాస్ట్ ఈస్ గ్రేటర్ దాన్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ. నువ్వు 150 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతాయి, నీకు వచ్చే బెనిఫిట్ ఎంత? 100 రూపీస్. కాబట్టి ఫర్దర్ ప్రాసెస్ చేయకూడదు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంక్రిమెంటల్ రెవెన్యూ, ఇంక్రిమెంటల్ కాస్ట్. ఇంక్రిమెంటల్ రెవెన్యూ అంటే ప్రోడక్ట్ని ఇప్పటికిప్పుడు సేల్ చేయకుండా, నథింగ్ బట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గర సేల్ చేయకుండా దాని మీద సమ్ వర్క్ చేసి ఫ్యూచర్లో కనుక సేల్ చేస్తే మీకు ఎంత కాస్ట్ వస్తుంది, ఎంత ఎక్స్ట్రా రెవెన్యూ వస్తుంది, దట్ ఈస్ ద ఇంక్రిమెంటల్ రెవెన్యూ. మరి ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏంటి? మీరు ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి, దీని మీద అడిషనల్ వర్క్ చేయాలన్నాం కదా, అడిషనల్ వర్క్ చేయడానికి మీకు ఎక్స్ట్రాగా ఎంత కాస్ట్ కావాలి, సో అడిషనల్ కాస్ట్. ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఒకవేళ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఎక్కువ ఉంటే, ఒకవేళ ఇంక్రిమెంటల్ కాస్ట్ కన్నా ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఎక్కువ ఉంటే ఫర్దర్ ప్రాసెస్ చేయండి. ఒకవేళ ఇంక్రిమెంటల్ రెవెన్యూ కన్నా ఇంక్రిమెంటల్ కాస్టే ఎక్కువ ఉందనుకోండి, నథింగ్ అడిషనల్ కాస్ట్ ఎక్కువ ఉందనుకోండి, ఫర్దర్ ప్రాసెస్ చేయకుండా ఈ స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గరే సేల్ చేసేయండి. అది ఓవరాల్గా సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్ కాన్సెప్ట్. సెల్ వితౌట్ ఫర్దర్ ప్రాసెస్, సెల్ విత్ ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెస్. సో యాడ్ ఫీచర్స్ టు ద ప్రోడక్ట్ టు ఎన్హాన్స్ ద ఫంక్షనాలిటీ. నథింగ్ బట్ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇంప్రూవ్ క్వాలిటీ, రిపేర్ డిఫెక్టివ్ ప్రోడక్ట్స్. డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఉన్నా సరే మనం ఫర్దర్ ప్రాసెస్ చేసి సేల్ చేయాలవుద్దని డిసైడ్ అవ్వచ్చు. మరి ఏ కాస్ట్ రిలవెంట్, ఏ కాస్ట్లు ఇర్రిలవెంట్? ఇక్కడ చూడండి, రిలవెంట్ కాస్ట్, ఇర్రిలవెంట్ కాస్ట్. ఏ కాస్ట్ రిలవెంట్, ఏ కాస్ట్ ఇర్రిలవెంట్? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను 2 ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి స్టార్టింగ్లో 200 రూపీస్ ఇంకర్ అయ్యాను. 2 ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి స్టార్టింగ్లో 200 రూపీస్ ఇంకర్ అయ్యాను. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను డిసిషన్ మేకింగ్లో ఎక్కడ ఈ కాస్ట్ యూజ్ చేయలేదు. దిస్ ఈజ్ కాస్ట్ జాయింట్ కాస్ట్, దిస్ ఈజ్ ఇర్రిలవెంట్ కాస్ట్. దాన్నే జాయింట్ కాస్ట్, ఎందుకంటే ప్రోడక్ట్ ఏకి ప్రోడక్ట్ బికి జాయింట్గా ఇంకర్ అయ్యాను, నేను కంబైన్డ్గా ఇంకర్ అయ్యాను. కాబట్టి దాన్ని జాయింట్ కాస్ట్ అంటాము, విచ్ ఈజ్ ఆల్వేస్ ఇర్రిలవెంట్ కాస్ట్. వై?
నేను ప్రోడక్ట్ ఏని ప్రోడక్ట్ బిని ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకునే స్కోప్లో ఎక్కడ కూడా 200 రూపీస్ని కన్సిడర్ చేయకూడదు, చేయాల్సిన అవసరం రాలేదు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఇర్రిలవెంట్ కాస్ట్. మరి ఏది రిలవెంట్ కాస్ట్ సార్? అడిషనల్ ఫిక్స్డ్ కాస్ట్. సార్ అడిషనల్ కాస్ట్ ఏదైతే ఇంకర్ అవుతారో 50 రూపీస్ 150 రూపీస్, దట్ ఈస్ ద రిలవెంట్ కాస్ట్. సో రిలవెంట్ కాస్ట్ ఈజ్ ఇంక్రిమెంటల్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ ఫర్దర్ ప్రాసెసింగ్, ఎక్స్ట్రా ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఏది ఉందో అది. ఇర్రిలవెంట్ కాస్ట్ ఇస్ ఆల్రెడీ కమిటెడ్ కాస్ట్. నువ్వు ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ బిని సెగ్రిగేట్ చేయకుండా ముందే రెండింటికి కామన్గా జాయింట్ కాస్ట్ ఇంకర్ అయిపోయాయి 200 రూపీస్. సో దానివల్ల ఎలాంటి యూజ్ లేదు కాబట్టి ఇట్ ఈస్ సెట్ టు బి ఇర్రిలవెంట్ కాస్ట్. సో స్టెప్స్ చూడండి ఒకసారి. మనం ఇప్పుడు సేమ్ ఏదైతే ఐడెంటిఫై చేసామో అదే ఉంటుంది. ఐడెంటిఫై ద సెల్లింగ్ ప్రైస్ బిఫోర్ ప్రాసెసింగ్, నథింగ్ బట్ అట్ సపరేషన్ పాయింట్ దగ్గర మనం ఇక్కడైతే ఎంత 100 రూపీస్ 150 రూపీస్. ఐడెంటిఫై ద సెల్లింగ్ ప్రైస్ బిఫోర్ ప్రాసెసింగ్. ఐడెంటిఫై ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ ప్రాసెసింగ్, అంటే ఆఫ్టర్ ప్రాసెస్ చేసిన తర్వాత కూడా సెల్లింగ్ ప్రైస్ ఐడెంటిఫై చేయండి. క్యాలిక్యులేట్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఇంక్రిమెంటల్ రెవెన్యూలో వస్తుంది స్టెప్ 1 మైనస్ స్టెప్ 2, అంటే ఫ్యూచర్లో సెల్ చేసేదానికి ఇప్పుడు సెల్ చేసేదానికి డిఫరెన్స్. ఇంక్రిమెంటల్ కాస్ట్ ఎలా వస్తుంది? నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ఫర్దర్ ప్రాసెసింగ్. నువ్వు ఎక్స్ట్రాగా ఎంత కాస్ట్ ఇంకర్ అవుతావు అది. కంపేర్ ద ఇంక్రిమెంటల్ కాస్ట్ అండ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ, రెండింటిని కంపేర్ చేయండి. ఇఫ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్, దెన్ ఫర్దర్ ప్రాసెస్ ది ఫర్దర్. సింపుల్ చెప్పాలంటే ఇంక్రిమెంటల్ రెవెన్యూ అన్నది ఇంక్రిమెంటల్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఫర్దర్ ప్రాసెస్ చేయండి, అదర్వైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి స్టెప్స్ చదివి కింద ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఉంది, ట్రై చేయండి చూద్దాం. రివైజ్ చేస్తారా? ప్రాబ్లం ట్రై చేయండి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ బిఫోర్ ప్రాసెసింగ్ 20, అంటే బిఫోర్ ఫర్దర్ ప్రాసెస్ చేయకుండా, అంటే సపరేషన్ పాయింట్ దగ్గర 20. ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిస్ అయింది 100 రూపీస్ అనుకుందాం. ఈ ప్రోడక్ట్ ఏ ఫర్దర్ ప్రాసెస్డ్ గెట్ ప్రోడక్ట్ ఏఏ. సో ఫర్దర్ ప్రాసెస్ చేస్తే ప్రోడక్ట్ ఏ అనేది ప్రోడక్ట్ ఏఏగా కన్వర్ట్ అవుతుందంట. యూ కెన్ సెల్ ఇట్ ఫర్ 50 రూపీస్. సో ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ 80 రూపీస్. సింపుల్ గా ఇంక్రిమెంటల్ కాస్ట్ని ఇంక్రిమెంటల్ రెవెన్యూని కంపేర్ చేయండి. ఇంక్రిమెంటల్ కాస్ట్ ఎంత, ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఎంత. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏది? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ 18 రూపీస్. ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఎంత? ఫర్దర్ ప్రాసెస్ చేస్తే 50 రూపీస్ సేల్ చేయగలరు, బిఫోర్ అయితే 20 రూపీస్కే సేల్ చేయగలరు. నథింగ్ బట్ 30 రూపీస్ ఎక్స్ట్రా రెవెన్యూ వస్తుంది మీకు ఫర్దర్ ప్రాసెస్ చేయడం వల్ల. సో ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్ కాబట్టి, అంటే మనం ఇంకర్ అయ్యే కాస్ట్ 18 రూపీసే, బట్ మనకు వచ్చే రిటర్న్ ఎంత? 30 రూపీస్. కాబట్టి ఫర్దర్ ప్రాసెస్ చేయండి. సో డిసైడ్ ఫర్ వెదర్ ఫర్దర్ ప్రాసెస్ అన్నారంటే ఫర్దర్ ప్రాసెస్ చేయండి. సో జాయిన్ ప్రొడక్ట్స్ చూసాను కదా, అప్ టు స్ప్లిట్ ఆఫ్ కాస్ట్, నథింగ్ బట్ మనం డిస్కస్ చేసిన పాయింట్లో ఈ 200 రూపీస్ అప్ టు సపరేషన్ పాయింట్, ఆ సపరేషన్ పాయింట్నే స్ప్లిట్ ఆఫ్ పాయింట్ అంటారు. వాట్ ఎవర్ ద కాస్ట్ యూ హ్యావ్ ఇన్కర్డ్ దట్ ఈస్ ఇర్రిలెవెంట్. బియాండ్ ద స్ప్లిట్ ఆఫ్ కాస్ట్, నథింగ్ బట్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ అంతా కూడా రిలెవెంట్ కాస్ట్. తెలిసిన పాయింట్, సింపుల్.
సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంకొకటి ఉంటుంది, దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి ఒకసారి. ఓకేనా, చేసేద్దాం ఒకసారి, అయిపోతుంది కదా. సో కాస్ట్ ఆఫ్ షుగర్ కేన్ ఈజ్ 80, కాస్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ టు గెట్ ద షుగర్ అండ్ మొలాసిస్ 30. ఓకే, మిస్టర్ పప్పు కెన్ సెల్ ద షుగర్ 150 అండ్ మొలాసిస్ 20. అంటే యాజ్ ఆఫ్ నౌ అట్ సపరేషన్ పాయింట్ దగ్గర 150 రూపీస్కి షుగర్ సేల్ చేయొచ్చంట, మొలాసిస్ని 20 రూపీస్ సేల్ చేయొచ్చంట. ఇఫ్ మిస్టర్ పప్పు ఫర్దర్ ప్రాసెస్ ద మొలాసిస్, he will get the alcohol which can sell for 55 rupees and for the cost of further processing 25. గైస్ మొలాసిస్ని ఫర్దర్ ప్రాసెస్ కనుక చేస్తే ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుందంట, దానికి ఇంక్రిమెంటల్ కాస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు, 25. మరి ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఎలా తెలుస్తుంది, 55 రూపీస్ అనేది ఫర్దర్ ప్రాసెస్ చేస్తే సేల్ చేయొచ్చు, ఇప్పటికిప్పుడు సేల్ చేస్తే 20 రూపీస్ సేల్ చేయొచ్చు, నథింగ్ బట్ 35 రూపీస్ అనేది రెవెన్యూ వస్తుంది. నువ్వు 25 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయితే 35 రూపీస్ రెవెన్యూ వస్తుంది. ఇంక్రిమెంటల్ రెవెన్యూ గ్రేటర్ దెన్ ఇంక్రిమెంటల్ కాస్ట్ కాబట్టి ఇది కూడా ఫర్దర్ ప్రాసెస్ చేయాలి. సింపుల్ పాయింట్, రివైజ్ చేయండి ఒకసారి. ఇది 2 ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి రివైజ్ చేయండి. సో 3 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాం ఇంతవరకు. ఏవేవి, స్పెషల్ ఆర్డర్ ఒకటి, మేకర్ బై ఒకటి, సేలర్ ఫర్దర్ ప్రాసెస్ ఒకటి. స్పెషల్ ఆర్డర్లో అయితే మనం డిసిషన్ మేకింగ్ చేయాలంటే ఏ థింగ్స్ కంపేర్ చేయాలి, రిలవెంట్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఆఫర్ ప్రైస్, కస్టమర్ ఎంత ఆఫర్ చేస్తున్నాడో ఆ ప్రైస్ని కంపేర్ చేయాలి. ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫర్ ప్రైస్ రిజెక్ట్, ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈజ్ లెస్ దెన్ ఆఫర్ ప్రైస్ యాక్సెప్ట్. తర్వాత మేక్ ఆర్ బై, మేక్ ఆర్ బైలో ఏ థింగ్స్ కంపేర్ చేయాలి, రిలవెంట్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ పర్చేస్ కాస్ట్, అంటే బయట నుంచి కొంటే ఎంత అవుతుంది అనేది. ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈజ్ లెస్ దెన్ పర్చేస్ ప్రైస్, మేక్ ద ప్రోడక్ట్. ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ పర్చేస్ ప్రైస్, దెన్ బై ద ప్రోడక్ట్. ఎందుకంటే బయట నుంచి కొంటే తక్కువ అవుతుంది కదా మనకి. అక్కడ రిలవెంట్ కాస్ట్ అంటే మనం ఇంకర్ అయ్యే కాస్ట్, మనము ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఏ కాస్ట్ ఇంకర్ అవుతాం అన్నది. దాని తర్వాత సేలర్ ఫర్దర్ ప్రాసెస్తో ఏం డిస్కస్ చేసాము, 2 థింగ్స్ని కంపేర్ చేయాలి ఇక్కడ కూడా డిసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే, ఇంక్రిమెంటల్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ ఇంక్రిమెంటల్ కాస్ట్. ఇఫ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్ దెన్ ఫర్దర్ ప్రాసెస్ చేయండి. ఇఫ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇస్ లెస్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్ దెన్ ఫర్దర్ ప్రాసెస్ చేయదు. మరి ఇక్కడ ఇంక్రిమెంటల్ రెవెన్యూ అంటే ఏంటి, ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏంటి. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే సింపుల్గా ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్, నువ్వు ప్రోడక్ట్ని ఫర్దర్ ప్రాసెస్ చేయడం వల్ల ఎంత కాస్ట్ ఇంకర్ అవుతా ఉన్నది. అదే ఇంక్రిమెంటల్ రెవెన్యూ అయితే సపరేషన్ పాయింట్ దగ్గర సేల్ చేస్తే ఎంత ప్రైస్ వస్తుంది, సెల్లింగ్ ప్రైస్, ఫర్దర్ ప్రాసెస్ చేసిన తర్వాత సేల్ చేస్తే ఎంతకు వస్తుంది, ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. సో ఒకవేళ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఇంక్రిమెంటల్ రెవెన్యూ అనేది కాస్ట్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ కన్నా, ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం, అదర్వైజ్ ఫర్దర్ ప్రాసెస్ చేయకూడదు. నెక్స్ట్, యాడ్, కీప్, డ్రాప్ ఏ సెగ్మెంట్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యాడ్, కీప్, డ్రాప్ ఏ సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి. ప్రోడక్ట్ ఏ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్, ఇది 150, వేరియబుల్ కాస్ట్ 50, ఇది 100, కాంట్రిబ్యూషన్ 50, ఇది కూడా 50, ఇది 75 ఆల్దో. కాంట్రిబ్యూషన్ 75, ఫిక్స్డ్ కాస్ట్ 60, ఇది 10 రూపీస్ లాస్ వస్తుంది, ఇది 15 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. యాజ్ ఆఫ్ నో
దిస్ ఈస్ ద డేటా వాట్ ఐ హ్యావ్. సింపుల్గా ఈ డేటా నా దగ్గర ఉన్నప్పుడు యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేను ఏం థింక్ చేస్తాను, ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ బి 2 ప్రోడక్ట్స్ని నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను. ప్రోడక్ట్ ఏ 10 రూపీస్ లాస్ తీసుకొస్తుంది నాకు, ప్రోడక్ట్ బి 15 రూపీస్ ప్రాఫిట్ తెస్తుంది. ప్రోడక్ట్ ఏ యూస్ చేయడం వల్ల ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయడం వల్ల నాకు ప్రోడక్ట్ ఏ ఓవరాల్గా 10 రూపీస్ లాస్ వస్తుంది, ప్రోడక్ట్ బి ఏమో 15 రూపీస్ లాస్ వస్తుంది. కాబట్టి యాజ్ ఎ కామన్ మ్యాన్గా మనం ఏం థింక్ చేస్తాం, సింపుల్గా ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయడం ఆపేద్దాం, ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తాం. అప్పుడు 15 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటారు, అప్పుడు 15 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటారు. కానీ ఒకవేళ ప్రోడక్ట్ ఏని కనుక మీరు ఇప్పుడు నేను చెప్పిన అజంప్షన్తో కనుక డ్రాప్ చేస్తే మీ కంపెనీ మొత్తం ఇంకా లాసెస్లోకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రోడక్ట్ ఏది కాబట్టి ప్రోడక్ట్ బి మాత్రమే సేల్ చేస్తాను. 150, వేరియబుల్ కాస్ట్ 75, టోటల్ కాంట్రిబ్యూషన్ 75. ఇది బాగుంది కాంట్రిబ్యూషన్ వర్క్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ ఇంతకుముందు 2 ఉన్నాయి కాబట్టి 120 రూపీస్ ఉండే ఫిక్స్డ్ కాస్ట్ని ప్రోడక్ట్ ఏ 60 షేర్ చేసుకుంది, ప్రోడక్ట్ బి 60 షేర్ చేసుకుంది. మరి ఇప్పుడు ప్రోడక్ట్ ఏ లేదు కదా, టోటల్ 120 రూపీస్ కూడా ప్రోడక్ట్ బి మీద బర్డెన్ పడుతుంది. ఇప్పుడు ఓవరాల్గా ఏమైనా చూడండి, ఓవరాల్గా 45 రూపీస్ లాస్ వచ్చింది. అదేంటి 45 లాస్, ఇంతకుముందు ప్రాఫిట్స్లో ఉంది కదా, ఇప్పుడు లాస్లోకి ఎందుకు వచ్చింది? నథింగ్ బట్ దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇంతకుముందు మీరు ప్రోడక్ట్ ఏని కనుక ప్రొడ్యూస్ చేస్తే అది 50 రూపీస్ కాంట్రిబ్యూషన్ తెచ్చేది మీకు. ఆ 50 రూపీస్ కాంట్రిబ్యూషన్లో 50 రూపీస్ కవర్ అయ్యి 10 మాత్రమే లాస్ మిగిలేదు. బట్ ఇప్పుడు ఈ 15 రూపీస్ కూడా మీకు ఏదైతే ఎక్స్ట్రాగా 60 రూపీస్ బర్డెన్ ఉందో ఆ 60 కూడా ప్రోడక్ట్ బి మీద ఎఫెక్ట్ పడింది. ఆ 60 కూడా ప్రోడక్ట్ బి మీద ఎఫెక్ట్ పడింది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఎఫెక్ట్ పడినప్పుడు? ఇంతకుముందు ఒక ప్రోడక్టే 60 రూపీస్ హ్యాండిల్ చేసేది, ఇప్పుడు ప్రోడక్ట్ బి మీద ఇంకొక 60 కూడా పడింది కాబట్టి ఓవరాల్ ఫిక్స్డ్ కాస్ట్ 120 రూపీస్ అవుతుంది. ఇప్పుడు అది మేబీ రెంట్ అయినా అనుకోండి, ఏదైనా అనుకోండి, మొత్తానికి ఫిక్స్డ్ కాస్ట్. సో ఈ ఫిక్స్డ్ కాస్ట్ వల్ల ఓవరాల్గా ప్రోడక్ట్ బి కూడా ఎంటైర్ లాస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ప్రాఫిట్స్ వచ్చేది, ఎంటైర్ లాస్లోకి వెళ్ళిపోయింది. సో ఒక ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలన్నా డ్రాప్ చేయాలన్నా ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సిన మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఫిక్స్డ్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ యొక్క ఎఫెక్ట్ని కన్సిడర్ చేయకుండా మీరు కనుక పొరపాటున ఆ ప్రోడక్ట్ని కనుక డ్రాప్ చేశారనుకోండి, ఆ ఎఫెక్ట్ అనేది ఓవరాల్గా కంపెనీ మీద పడుతుంది, అంటే బీ మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రెండింటిని సెటప్ చేస్తే అట్లీస్ట్ మీకు 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది మీకు ఇంతకుముందు. ఆ రెండింటిని సెటప్ చేస్తే మీకు అట్లీస్ట్ ఇంతకుముందు 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది ఓవరాల్గా కంపెనీ మొత్తం మీద. ఇప్పుడు ఆ 5 నుంచి ఏమైంది ఆటోమేటిక్గా 45 రూపీస్ లాస్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేయకుండా అట్ ఎనీ కాస్ట్ మీరు ప్రోడక్ట్ని డ్రాప్ చేయకూడదు. కీప్ ఆర్ డ్రాప్ ద ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్. కన్సిడర్ ద రిలవెంట్ కాస్ట్. ఏవి రిలవెంట్ కాస్ట్? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్. మామూలుగా ఎప్పుడు చూసింది ఇంకా మనం. ఇర్రిలవెంట్ కాస్ట్ ఈజ్ అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏం చేయడం కాబట్టి కన్సిడర్ చేయట్లేదు. రిలవెంట్ కాస్ట్లో ఆపర్చునిటీ కాస్ట్, అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కన్సిడర్ చేయాలి. సో డిసిషన్ ఎలా తీసుకోవాలి? ఐడెంటిఫై రిలవెంట్ కాస్ట్. రిలవెంట్ కాస్ట్ ఏవో ఐడెంటిఫై చేయండి, సేమ్ ఫార్ములా. ఐడెంటిఫై కాంట్రిబ్యూషన్. ఇక్కడ మీరు ప్రోడక్ట్ని కంటిన్యూ చేయాలా డ్రాప్ చేయాలంటే మీరు కన్సిడర్ చేయాల్సిన 2 థింగ్స్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ అండ్ రిలవెంట్ కాస్ట్. మీరు ఇంకర్ అవుతున్న రిలవెంట్ కాస్ట్ ఉన్నది కాంట్రిబ్యూషన్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, ప్రోడక్ట్ని కంటిన్యూ చేయండి. మీరు ఇంకర్ అవుతున్న రిలవెంట్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు కావాలంటే డ్రాప్ చేయండి. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ లెస్ దాన్ రిలవెంట్ కాస్ట్, అప్పుడు మాత్రమే డ్రాప్ చేయాలి. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్, అప్పుడు కంటిన్యూ చేయాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ రిలవెంట్ కాస్ట్ ఎంత? ఇక్కడ 60. సో ఇది అవాయిడబుల్లా అన్అవాయిడబుల్లా చెక్ చేయాలి. ఇన్ కేస్ ఇది కనుక అన్అవాయిడబుల్ అయితే మనం రెండింటిని కంపేర్ చేసి కాంట్రిబ్యూషన్ అనేది గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి కాంట్రిబ్యూషన్ ఏమో 60, 50, రిలవెంట్ కాస్ట్ ఏమో 60. కాంట్రిబ్యూషన్ ఈజ్ లెస్ దాన్ రిలవెంట్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ ఈజ్ లెస్ దాన్ రిలవెంట్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ ఈజ్ లెస్ దాన్ రిలవెంట్ కాస్ట్ అయితే ఏం చేయాలి మనము? డ్రాప్. కాంట్రిబ్యూషన్ అనేది లెస్ దాన్ రిలవెంట్ కాస్ట్ అయితే డ్రాప్ చేయాలి. సో బికాస్ ఆల్ ఓవర్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ విల్ ఇంప్రూవ్. ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ గ్రేటర్ దాన్ రిలవెంట్ కాస్ట్,
ఒకవేళ కాంట్రిబ్యూషన్ రిలవెంట్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కావాలంటే మనము కంటిన్యూ చేయొచ్చు. అది అక్కడ ఓవరాల్ మీనింగ్. బట్ ఈ ప్రాబ్లంలో మాత్రం మనము ఈ 60లో అవాయిడబుల్ ఎంత, అన్అవాయిడబుల్ ఎంత అన్నది కన్సిడర్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏ ఓవరాల్ కంపెనీ, అంటే ప్రోడక్ట్ ఏతో పాటు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ బి ఉందనుకుందాం. కంపెనీ వితౌట్ ప్రోడక్ట్ ఏ, మీరు ఫస్ట్ ప్రోడక్ట్ ఏ క్యాలిక్యులేట్ చేయండి. ఎంత వస్తుంది? సేల్స్ 5 lakhs, వేరియబుల్ కాస్ట్ 2 lakhs, అంటే కాంట్రిబ్యూషన్ 3 lakhs. టోటల్ మిగతా ఎక్స్పెన్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ ఎక్స్పెన్స్ అన్ని ఎంత వస్తాయి క్యాలిక్యులేట్ చేసి ఆ 3 lakhs నుంచి లెస్ చేద్దాం. దాన్ని ఎంత వస్తాయి? 60,000 ప్లస్ 90,000 ప్లస్ 50,000 ప్లస్ 1 lakh ప్లస్ 70,000 ప్లస్ 30,000. సో టోటల్ 4 lakhs వస్తుంది. ఇది ఈ ఎక్స్పెన్స్ అంతా 4 lakh వస్తుంది. బట్ కాంట్రిబ్యూషన్ ఏమో నాకు 3 lakhs ఉంది, అంటే ఓవరాల్గా 1 lakh లాస్ వస్తుంది. ప్రోడక్ట్ ఏ ఒక్కటే చూసినప్పుడు 1 lakh లాస్ వస్తుంది. ఇప్పుడు ఓవరాల్ కంపెనీ చూద్దాం. 40 lakhs 20 lakhs అంటే 20 lakhs వస్తుంది. ఇక్కడ 6 + 4 10 13 16 18 19 lakhs అవుతుంది ఇదంతా, అంటే 1 lakh ప్రాఫిట్ వస్తుంది. సో ఓన్లీ ప్రోడక్ట్ ఏ మాత్రమే తీసుకున్నప్పుడు 1 lakh లాస్ వస్తుంది. ఓవరాల్ కంపెనీ తీసుకున్నప్పుడు 1 lakh ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఏ వల్ల లాస్ వస్తుంది కదా అని చెప్పేసి పొరపాటున మనం ప్రోడక్ట్ ఏని కనుక క్లోజ్ చేసామా, ప్రోడక్ట్ ఏ వల్ల మనకు లాస్ వస్తుంది కదా అని చెప్పేసి ప్రోడక్ట్ ఏని డ్రాప్ చేసామని అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. కంపెనీ వితౌట్ ప్రోడక్ట్ ఏ 35 lakh 18 lakh, టోటల్ 17 lakh. అంటే సేల్స్ నుంచి వేరియబుల్ కాస్ట్ చేస్తే 17 lakh. ఇది ఎంత వస్తుంది? 6 lakhs ప్లస్ 3 lakh 10,000 ప్లస్ 3 lakh ప్లస్ 2 lakh ప్లస్ 2 lakh ప్లస్ 1 lakh. సో ఓవరాల్గా 1,71,000 వస్తుంది. సారీ 17 lakhs 10,000. ఇదంతా కలిపి 17 lakhs 10,000. అంటే మనకున్న కాంట్రిబ్యూషన్ ఏమో 17 lakh, మనం ఇంకా అవుతున్న కాస్ట్ ఏమో 17 lakh 10,000, అంటే 10,000 రూపీస్ లాస్ వస్తుంది. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు ఓవరాల్ కంపెనీ అట్లీస్ట్ ప్రాఫిట్స్లో ఉండేది. ఇంతకుముందు ఓవరాల్ కంపెనీ అట్లీస్ట్ ప్రాఫిట్స్లో ఉండేది. మీరు ఎప్పుడైతే ఓవరాల్ కంపెనీని బేస్ చేసుకొని కాకుండా ప్రోడక్ట్ ఏని మాత్రమే బేస్ చేసుకొని ప్రోడక్ట్ ఏ వల్ల లాస్ వస్తుంది అనుకున్నారో, అప్పుడు ప్రోడక్ట్ ఏని ఎలిమినేట్ చేశారు, రెడ్యూస్ చేశారు. నథింగ్ బట్ దాని నుంచి రావాల్సిన ఇప్పుడు 3 lakhs కాంట్రిబ్యూషన్ మనకి రాదు. ఇంకా ఇంతకుముందు 3 lakhs కాంట్రిబ్యూషన్ వచ్చేది దానివల్ల, కాబట్టి అది కోసం ఫిక్స్డ్ కాస్ట్ని కవర్ చేసేది. ఇప్పుడు రావట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా బర్డెన్ అంతా మిగతా ప్రోడక్ట్ మీద పడుతుంది. దానివల్ల ప్రాఫిట్లో ఉన్న కంపెనీస్ కూడా లాస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఓవరాల్గా యాడ్ కీప్ డ్రాప్లో ఫిక్స్డ్ కాస్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో మనం యాడ్ కీప్ డ్రాప్ కన్సిడర్, ఐ మీన్ ఒక ప్రోడక్ట్ని డ్రాప్ చేసే ముందు డెఫినెట్గా ఫిక్స్డ్ కాస్ట్ ఎఫెక్ట్ ఎలా ఉందనేది కన్సిడర్ చేయాలి. అదర్వైజ్ మనం డైరెక్ట్గా ప్రోడక్ట్ని డ్రాప్ చేయకూడదు, ఓవరాల్ కంపెనీ లాస్ వస్తున్నప్పుడు. చూసుకోండి ఒకసారి అది. చేయాలి.
సో నెక్స్ట్ వన్ లిమిటింగ్ ఫ్యాక్టర్. మీకు ఫస్ట్ డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లారిటీ వస్తుంది. సో లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? మనము ఒక కంపెనీలో ఒక ఫ్యాక్టరీలో 2-3 ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనకు అవసరమైన రా మెటీరియల్ కావచ్చు, లేబర్ కావచ్చు, మిషన్ అవర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, రిసోర్సెస్ అనేవి స్కేర్సిటీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీసీ అనే 3 ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. 3 ప్రొడక్ట్స్ కూడా ఒకటే టైప్ ఆఫ్ రా మెటీరియల్ యూస్ చేస్తున్నా. బట్ నా దగ్గర రా మెటీరియల్ అనేది స్కేర్సిటీ ఉంది, బయట ఎక్కడ దొరకట్లేదు, అది దొరకడం చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న లిమిటెడ్ యూజ్ ఆఫ్ రా మెటీరియల్ని నేను ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేయాలా, బి ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేయాలా, సి ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేయాలా అని డిసైడ్ చేసే టాపిక్కే ఈ లిమిటింగ్ ఫ్యాక్టర్ అనాలిసిస్. సో మరి రిపీట్ చేస్తున్నా, మన దగ్గర మనం యూస్ చేసే రా మెటీరియల్ అనేది స్కేర్సిటీ ఉన్నప్పుడు ఆ స్కేర్సిటీ ఉన్న రా మెటీరియల్ని మనం ప్రోడక్ట్ ఏకి యూస్ చేయాలా, ప్రోడక్ట్ బికి యూస్ చేయాలా, ప్రోడక్ట్ సికి యూస్ చేయాలా అని ఐడెంటిఫై చేసే అనాలిసిస్ చేసే టాపిక్కే లిమిటింగ్ ఫ్యాక్టర్ అనాలిసిస్. సో ఈ లిమిటింగ్ ఫ్యాక్టర్ అనాలిసిస్తో మనకి ఇన్ జనరల్గా ఏ టైప్ ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ వస్తాయి అంటే, నార్మల్గా మనం ఫేస్ చేసే ఇష్యూ ఏవేవి, రా మెటీరియల్ స్కేర్సిటీ అవ్వచ్చు, ఆర్ లేబర్ అవర్స్ స్కేర్సిటీ అవ్వచ్చు, ఆర్ మిషన్ అవర్స్ స్కేర్సిటీ అవ్వచ్చు. ఇట్ మే బి రా మెటీరియల్, ఇట్ మే బి లేబర్, ఆర్ ఇట్ మే బి మిషన్ అవర్స్. సో ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చినప్పుడు మనము ఏ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తే మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, ఏ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తే మనకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అన్న కాంపోజిషన్ మనం ఐడెంటిఫై చేయాలి. ప్రోడక్ట్ ఏ ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి, బి ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి, సి ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆ ఇష్యూని బేస్ చేసుకుని కాన్సెప్ట్ని డెవలప్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ ప్రోడక్ట్ యూజ్ ఆల్ ద లిమిటెడ్ రిసోర్సెస్ టు దట్ ప్రోడక్ట్. ఇంకా ఈ ఇష్యూ ఎప్పుడు వస్తుంది అంటే, మోర్ దెన్ 1 ప్రోడక్ట్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఉన్న రా మెటీరియల్ ఏ దానికి యూస్ చేయాలన్న కన్ఫ్యూజన్ వస్తుంది. అదే నా దగ్గర ఉన్నది ఒకే రా మెటీరియల్, ఒకే ప్రోడక్ట్ అనుకోండి, నేను ప్రొడ్యూస్ చేసిన ఒకే ప్రోడక్ట్ అనుకోండి, ఆ ఒక్క ప్రోడక్ట్కి మన దగ్గర ఉన్న రా మెటీరియల్ అంతా యూస్ చేస్తాం. సో ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ ప్రోడక్ట్ డైరెక్ట్గా ఉన్న ప్రోడక్ట్ ఉన్న రా మెటీరియల్ మొత్తం దానికే మనం అలాట్ చేసేయచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్, ఒకవేళ మోర్ దెన్ 1 ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు use the limited resources to the next product which gives the maximum contribution per limiting factor. మీకు అందరికీ ఇప్పటికీ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలుసు, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్. మరి ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటున్నాడు. పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? సింపుల్, ఫస్ట్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ అనేది రిసోర్స్ స్కేర్సిటీ ఉంది, మీకు రా మెటీరియల్ అనేది రిసోర్స్ స్కేర్సిటీ ఉంది. మీరు ఐడెంటిఫై చేసిన కాంట్రిబ్యూషన్ని లిమిటింగ్ ఫ్యాక్టర్తో డివైడ్ చేయాలి. దాన్ని కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటారు. మీరు ఐడెంటిఫై చేసిన కాంట్రిబ్యూషన్ని లిమిటింగ్ ఫ్యాక్టర్తో డివైడ్ బై చేయాలి, దాన్ని కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటారు. మరి ఇక్కడ లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ ఏ అని 1 యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి నేను 2 kgs ఆఫ్ రా మెటీరియల్ యూస్ చేస్తాను అనుకోండి. అంటే టు ప్రొడ్యూస్ 1 యూనిట్ హౌ మెనీ kgs ఆఫ్ రా మెటీరియల్ ఐ ఆమ్ కన్జ్యూమింగ్, దట్ ఈస్ ద లిమిటింగ్ ఫ్యాక్టర్, నథింగ్ బట్ 2 kgs. మీరు ప్రోడక్ట్ బిని ప్రొడ్యూస్ చేస్తారు, దానికి కాంట్రిబ్యూషన్ ఐడెంటిఫై చేశారు. ప్రోడక్ట్ బిని ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలంటే 3 kgs కావాలి. సో కాబట్టి డివైడ్ బై 3 రాయండి. సేమ్ అలాగే సికి ఒక్కొక్క ప్రోడక్ట్కి ఎంత యూస్ చేస్తారు దాన్ని బేస్ చేసుకొని రాయండి. సో ఇలా బేస్ చేసుకొని మీరు ఐడెంటిఫై చేసింది ఓన్లీ కాంట్రిబ్యూషనే కాదు, కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేసి దానికి ర్యాంకింగ్ సిస్టమ్ బేస్ చేసుకుని మనం ఫాలో అవ్వాలి. మీరు నేర్చుకున్నాం ప్రాబ్లం ఎలా వస్తుంది అనేది. సో క్యాలిక్యులేట్ కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్. కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడ్ బై లిమిటింగ్ ఫ్యాక్టర్. లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ scarcity of raw material, then contribution divided by raw material required per unit. అంటే ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి మీకు ఎంత రా మెటీరియల్ కావాలి, అది ఫస్ట్ వన్. ఒకవేళ లేబర్ అవర్స్ అనుకోండి, కాంట్రిబ్యూషన్ డివైడ్ బై లేబర్ అవర్స్ రిక్వైర్డ్ పర్ యూనిట్. మీరు ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని లేబర్ అవర్స్ కావాలి. సేమ్ మిషన్ అవర్స్ కూడా అంతే, మీరు ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఎన్ని మిషన్ అవర్స్ కావాలి. ఏది స్కేర్సిటీ ఉంటే దాన్ని డినామినేటర్లో తీసుకోండి, కాకపోతే 1 యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని kgs కావాలి అన్నది మాత్రమే డినామినేటర్లో తీసుకోవాలి. సో కాంట్రిబ్యూషన్ డివైడ్ బై టు ప్రొడ్యూస్ ద 1 యూనిట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ హౌ మెనీ kgs ఆఫ్ రా మెటీరియల్ వీ నీడ్ టు అవైలబుల్ ఆర్ వీ నీడ్ టు హ్యావ్, ఏది ఉంటే అది సింపుల్గా. సో కాంట్రిబ్యూషన్ బై
లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? 1 యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకర్ అయ్యే కాస్ట్. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ 1 ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదవండి బాగా క్లియర్గా. క్వశ్చన్ క్లియర్గా చదవాలి. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఈజీగా వస్తుంది. Sambar company producing 3 products A, B, C. It is using Pappu as raw material for all 3 products. సో ఏబిసి అనే ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ 3 ప్రోడక్ట్స్ కూడా ఒకే రా మెటీరియల్ యూస్ చేస్తున్నాయి. ఏబిసి రా మెటీరియల్ దట్ ఈస్ పప్పు ఈజ్ అవైలబుల్ ఓన్లీ 500 kgs. బట్ ఈ రిసోర్స్ అనేది లిమిటెడ్గా ఉంది. ఓన్లీ 500 kgs మాత్రమే ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ 1000 రూపీస్. ఓకే, 3 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ 3 ప్రోడక్ట్స్ కూడా ఒకే టైప్ ఆఫ్ రా మెటీరియల్ యూస్ చేస్తున్నాయి. ఆ రా మెటీరియల్ అనేది 500 kgs మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ ఉన్న 500 kgsని ఏ దానికోసం యూస్ చేసినకు కాంట్రిబ్యూషన్ అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది అనేది పాయింట్. ఎలా యూస్ చేస్తాం? ఫస్ట్ ఏకి, బికి, సికి కాంట్రిబ్యూషన్ కనుక్కోండి. సో సెల్లింగ్ ప్రైస్ 100 అంటున్నాడు, కాంట్రిబ్యూషన్ వేరియబుల్ కాస్ట్ 700, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 70, 18, 14, నథింగ్ బట్ 66, 36, నథింగ్ బట్ 24. ఇప్పుడు మనం కనుక్కున్నది కాంట్రిబ్యూషన్. బట్ మనం ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ కనుక్కోవాల్సింది కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ ఏమో 70. ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలంటే ఒక్కొక్క యూనిట్కి 5 kgs ఆఫ్ రా మెటీరియల్ కావాలన్నాడు. ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలంటే ఒక్కొక్క యూనిట్కి 5 kgs ఆఫ్ రా మెటీరియల్ కావాలన్నాడు. కాబట్టి దాంతో డివైడ్ బై చేయండి. 70 డివైడ్ బై 5, 14. కరెక్టేనా? 20 divided by 5, 14. నెక్స్ట్ 66 divided by 2.5 ఎంత వస్తుంది? 66 divided by 2.5, 26.4. థర్డ్ వన్ 24 divided by 4. ఈ సిని ఈచ్ కేజీ 4 kgs కావాలంటే అంటే 6. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మూడింట్లో ఏది కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ హైయెస్ట్ ఉంది అంటే బి. కాబట్టి దీనికి ర్యాంక్ 1 ఇస్తాం, దీనికి ర్యాంక్ 2, దీనికి ర్యాంక్ 3. సో ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3. సో ర్యాంకింగ్ ఇచ్చేసాం. నథింగ్ బట్ మనకున్న 500 kgs ఆఫ్ ఏది రా మెటీరియల్ని యూస్ చేయాలంటే ఏబీసీలో దేనికి యూస్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో ఐడెంటిఫై చేయాలి. అల్టిమేట్గా ర్యాంక్ 1 దేనికి వస్తుందో దానికి యూస్ చేయాలి. సో ఎలా వస్తుంది ప్రాఫిట్ చూద్దాం. ఎంత వస్తుంది ప్రాఫిట్ అనేది? సో మనకున్న కండిషన్స్ ఏమీ లేవు కాబట్టి మీకు కండిషన్స్ ఎగ్జాంపుల్ 2, 3లో యాడ్ అవుతాయి. కండిషన్స్ ఏమీ లేవు కాబట్టి మీరు సింపుల్గా ఏం చేసేయచ్చు, ఈ మనకున్న అవైలబిలిటీ 500 kgs మొత్తాన్ని కూడా ప్రోడక్ట్ బిని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేయొచ్చు. 500 kgsని యూస్ చేసి ఎన్ని యూనిట్స్ ఆఫ్ బి ప్రొడ్యూస్ చేయగలరు మీరు ఎలా తెలుస్తుంది? టోటల్ 500 kgs డివైడ్ బై ఒక్కొక్క యూనిట్ ప్రొడ్యూస్ చేయాలంటే 2.5 రూపీస్ కావాలి, 2.5 kgs కావాలి. నథింగ్ బట్ 200 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తాను. సో ఇక్కడేమో సేల్ ప్రైస్ 80, వేరియబుల్ కాస్ట్ 14, కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 66. సో 66 ఇంటూ 200 ఎంత వస్తుంది టోటల్? 66 ఇంటూ 200. సో 13,200 ఇస్ ద టోటల్ రూపీస్. టోటల్ సేల్ టోటల్ కాంట్రిబ్యూషన్ 13,200 రూపీస్ వస్తుంది.
దీని నుంచి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత తీస్తాను, మనకి క్వశ్చన్ ఇచ్చారు కదా, ఫిక్స్డ్ కాస్ట్ 1000 రూపీస్ అని, 1000 రూపీస్. సో 12,200 ఈజ్ ద ఏమవుతుంది మనకి టోటల్ ప్రాఫిట్. నథింగ్ బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మీరు ఏ కాంబినేషన్లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే 12,000 కన్నా 200 రూపీస్, 12,200 రూపీస్ కన్నా ఇంకా ఎక్కువ ప్రాఫిట్ అయితే రాదు. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్. సో మీరు ఉన్న రా మెటీరియల్ మొత్తాన్ని కూడా బీకి యూస్ చేస్తే సరిపోతుంది. అది ఓవరాల్ కాన్సెప్ట్. జస్ట్ ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, 3లో కొన్ని కండిషన్స్ యాడ్ అవుతాయి. కండిషన్స్ కూడా చూద్దాం ఒకసారి. రివైజ్ చేయండి ఫస్ట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూసి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1లోకి క్వశ్చన్ నెంబర్ 2లోకి ఏదైనా డిఫరెన్స్ ఉందో ఐడెంటిఫై చేయండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూసి క్వశ్చన్ నెంబర్ 1 ఎగ్జాంపుల్ నెంబర్ 1కి ఎగ్జాంపుల్ నెంబర్ 2కి ఏదైనా డిఫరెన్స్ ఉందో ఐడెంటిఫై చేయండి. అనలైజ్ చేయాలి, క్వశ్చన్ని అనలైజ్ చేస్తే అర్థమవుతుంది ఈజీగానే. సో ఏం అనలైజ్ చేశారు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 2లో నథింగ్ బట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2లో డిమాండ్ కూడా ఇచ్చుంటారు. డిమాండ్ ఏకి 32 యూనిట్స్, బికి 120 యూనిట్స్, సికి 100 యూనిట్స్. దీని మీనింగ్ ఏంటి? నువ్వు ఏని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే 32 యూనిట్స్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయకూడదు. బిని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే 120 యూనిట్స్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయకూడదు. సిని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే 100 యూనిట్స్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయకూడదు. ఎందుకంటే దాని డిమాండ్ ఉన్నది అంతే. నువ్వు డిమాండ్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే సేల్ అవ్వవు అవి. కాబట్టి మీరు ఆ డిమాండ్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయకూడదు. కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1లో చూడండి, మనం 200 యూనిట్స్ ఆఫ్ బి ప్రొడ్యూస్ చేస్తాం. బీనే 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. కానీ ఆ కేసు ఇక్కడ వర్కౌట్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు? మనకు బి అనేది 120 యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయకూడదు. కాబట్టి మీరు ర్యాంకింగ్ చేస్తే సేమ్ ర్యాంకింగ్ వస్తుంది. 1, 2, 3. సెకండ్ ర్యాంక్ ఏకేనా? ఎస్, 1, 2, 3. ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఓవరాల్గా 500 కేజీస్ ఉంది కదా. 500 కేజీస్లో ఫస్ట్ బీకి 200 కేజీస్కి ఎంత కావాలో అది యూస్ చేసేయాలి. బీకి డిమాండ్ 120 కేజీస్ ఉంది కాబట్టి ఫస్ట్ 120 కేజీస్ని ప్రొడ్యూస్ చేసేద్దాం. ఫస్ట్ ప్రయారిటీ బీకే ఇవ్వాలి, ర్యాంక్ 1 ఉంది కాబట్టి. 120 కేజీస్ ఇంటూ ఈచ్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 2.5 కావాలి, అంటే 2.5 కేజీస్. సో 120 యూనిట్స్ ఇంటూ 2.5 కేజీస్. సో టోటల్ 300 కేజీస్ మనం యూస్ చేసేస్తాం. అంటే బ్యాలెన్స్ ఇంకా 200 కేజీస్ ఉంటుంది. ఓవరాల్గా మనకు ఉన్న 500లో 300 కేజీస్ ఏమో బీకి యూస్ చేసేసాం. ఇంకా మిగతావన్నీ కూడా ఏదర్ ఏకి యూస్ చేయొచ్చు ఆర్ సికి యూస్ చేయొచ్చు. మరి ఏసీలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే అల్టిమేట్లీ ర్యాంక్ 2కి, ఏకి. సో ఈ 200ని ఏకి ఎన్ని ప్రొడ్యూస్ చేయగలం? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 32 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను నేను క్లియర్గా. మనకు ఓవరాల్గా 500 కేజీస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ బికి 120 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా అట్ ది రేట్ ఆఫ్ 2.5, 300 వస్తుంది. ఓవరాల్గా 200 రూపీస్, 200 కేజీస్ బ్యాలెన్స్ ఉంది మన దగ్గర. యాజ్ ఆఫ్ నో 200 కేజీస్ బ్యాలెన్స్ ఉంది. ఇది దేనికి యూస్ చేయాలి? ఏకి యూస్ చేయాలి. ఏ మనకు రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 32 యూనిట్స్. డిమాండ్ ఎంత ఉంది? 32 యూనిట్స్. అంతకన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయకూడదు. ఈచ్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి 5 కేజీస్ కావాలి మనకి. సో 32 ఇంటూ 5, 32 ఇంటూ 5 ఎంత వస్తుంది? 160.
సో 160 అంటే ఓవరాల్గా 40. సో ఏని బికి కావాల్సిన 120 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాము, ఏకి కావాల్సిన 32 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాము, మిగతా 40 కేజీస్ ఉన్నాయి. ఈ 40 కేజీస్ అల్టిమేట్గా దేనికి యూస్ చేస్తాం? సికి. సి ఒక్కొక్క యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని కేజీస్ కావాలి మనకు? 4 కేజీస్. సో మన దగ్గర ఒక్కొక్క దానికి 4 కేజీస్ యూస్ చేస్తాము, మన దగ్గర 40 కేజీస్ ఉన్నాయి అంటే ఎన్ని ప్రొడ్యూస్ చేయగలము? 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలము. సో ఓవరాల్గా ఏ అనేది 32 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం, బి అనేది 120 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం, సి అనేది 10 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఈవెన్ దో దానికి డిమాండ్ అన్నది 100 యూనిట్స్ ఉన్నా సరే 10 యూనిట్సే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఎందుకు అంటే మన దగ్గర ఉన్నది రా మెటీరియల్ స్కేర్సిటీ ఉంది కాబట్టి రా మెటీరియల్ అంతే ఉంది. 32 యూనిట్స్ని 10 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత అయితే అవసరం ఉంటే అంతే ఉంది. సో ఓవరాల్గా ఎన్ని ప్రొడ్యూస్ చేస్తాం? 120, 32, 10. సో ఇక్కడ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంత వస్తుంది? సేల్స్ 70, రైట్? సో ఇది 70 ఇంటూ 32, ఇక్కడ 66 ఇంటూ 120, కాంట్రిబ్యూషన్ 66 పర్ యూనిట్. సికి ఎంత వస్తుంది? 24 ఇంటూ 10. ఇదంతా యాడ్ చేస్తే టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 70 ఇంటూ 32 ఎన్ ప్లస్ 60 ఇంటూ 120, సారీ 66 కదా, 70 ఇంటూ 32 ఎన్ ప్లస్ 66 ఇంటూ 120 ఎన్ ప్లస్ 24 ఇంటూ 10 ఎన్ ప్లస్ ఎంఆర్సి. సో ఓవరాల్గా 10,400 ఇస్ ద టోటల్ కాంట్రిబ్యూషన్. అందులో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది మనకి? 1000. సో ఓవరాల్గా 9,400 ఇస్ ద ఓవరాల్ ప్రాఫిట్ వెన్ వీ హ్యావ్ డిమాండ్ ఈక్వేషన్స్. నథింగ్ బట్ డిమాండ్ ఫిగర్స్ ఉన్నప్పుడు మనకు ఓవరాల్గా 9,400 రూపీస్ వస్తుంది. సింపుల్. మీరు డిమాండ్ ఎంత ఉందో అంతవరకు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలరు, అంతకుమించి ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయకూడదు అని పాయింట్. అక్కడ డిమాండ్ ఎంత ఉందో అంతవరకు ప్రొడ్యూస్ చేయగలరు. ఎగ్జాంపుల్ 3. ఇప్పుడు ఎగ్జాంపుల్ చదివి ఇంకొక కొత్త పాయింట్ ఏమవుతుంది అబ్జర్వ్ చేయండి బాగా. ఎగ్జాంపుల్ 3 చదివి ఇంకొక కొత్త పాయింట్ ఏదొచ్చింది అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మినిమం యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్ వచ్చింది. మినిమం యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్, దాని మీనింగ్ ఏంటి? మీరు డిమాండ్తో సంబంధం లేకుండా అట్లీస్ట్ 20 యూనిట్స్ సేల్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ మీరు 20 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే మీ ర్యాంకింగ్ మీరు యూస్ చేయాలి. ర్యాంకింగ్ సేమ్ వస్తుంది 1, 2, 3. కాకపోతే ఇప్పుడు మనకున్న ఆ 500 కేజీస్ని మనం ఎలా యూస్ చేయాలి? మనకున్న 500 కేజీస్ని ఎలా యూస్ చేయాలి? ఫస్ట్ 500 కేజీస్ ఉంది. ఫస్ట్ ప్రోడక్ట్ ఏని మినిమం ప్రొడక్షన్ ఉంది కాబట్టి 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేయాలి. ప్రోడక్ట్ బికి 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేయాలి. ప్రోడక్ట్ సి కూడా 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేయాలి. సో ప్రోడక్ట్ ఏ ప్రొడ్యూస్ చేయాలంటే ఈచ్ ఎంత కావాలి? 5 kg, 2.5 kg, 4 kg. 5, 2.5, 4. 5, 2.5, 4. 5 అంటే ఎంత వస్తుంది? 100. ఇంత 15, 20 ఇంటూ 2.5, 15 కదా, 50, 80.
అంటే ఓవరాల్గా మనకున్న మినిమం యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాతే ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలి. సో ఓవరాల్గా ఎంత వస్తుంది? 100, 150, 230, నథింగ్ బట్ 270 kgs మాత్రమే అవైలబిలిటీ ఉంది. 270 kgs మాత్రమే అవైలబుల్ ఉంది. నథింగ్ బట్ 230 kgs అనేది ఆటోమేటిక్గా మనము మినిమం ప్రొడక్షన్ కోసం యూస్ చేస్తాం. ఇప్పుడు 270 kgs ఏం చేయాలి? సింపుల్, మరి ర్యాంకింగ్ యూస్ చేయి. ఫస్ట్ ర్యాంక్ ఏది ఉంది నీకు? బి కదా. సో బి ప్రొడ్యూస్ ఇంకా ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి? బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. బి ఇంకా ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి? క్వశ్చన్లో ఏమైనా చెప్పాడా మ్యాక్సిమం ప్రొడక్షన్ ఏమైనా ఉందని? ఏమీ చెప్పలేదు. కాబట్టి మనమున్న ఈ రా మెటీరియల్ మొత్తం కూడా ఎంత? 270 kgs కూడా బీని ప్రొడ్యూస్ చేయడానికి మనము యూస్ చేయొచ్చు. సో బీని ప్రొడ్యూస్ చేయడానికి 2.5 kgs, ఓవరాల్గా 270 ఉంది, ఒక్కదానికి 2.5 kgs. 270 డివైడ్ బై 2.5. సో ఓవరాల్గా మనము 108 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలం బి. అంటే ఓవరాల్గా మనం ఎన్ని ప్రొడ్యూస్ చేసినట్టు? ప్రోడక్ట్ ఏ ఏమో 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినట్టు, ప్రోడక్ట్ సి కూడా 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినట్టు, బట్ ప్రోడక్ట్ బి 20 + 108, టోటల్ 128 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినట్టు. టోటల్ 128 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినట్టు. ఒకవేళ ఇక్కడ డిమాండ్ కూడా ఇచ్చారనుకోండి, డిమాండ్ ఎంత ఉంటే అంతవరకు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీకి వచ్చి డిమాండ్ మేబీ ఒక 120 యూనిట్స్ అనుకోండి. నథింగ్ బట్ ఫస్ట్ ఆల్రెడీ 20 ప్రొడ్యూస్ చేశాను, ఇప్పుడు 100 మాత్రమే ప్రొడ్యూస్ చేయగలను. మిగతా ఇంకా 8 యూనిట్స్ మీద వచ్చే ఎక్స్ట్రా రా మెటీరియల్ ఏదైతే ఉందో అవైలబిలిటీ, అది నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ ఏదైతే ఉందో దానికి యూస్ చేస్తాను. మన ఎగ్జాంపుల్లో సెకండ్ ర్యాంక్ ఏ కదా, సో ఏకి యూస్ చేస్తాను. సో ఇలా మనం ఓవరాల్గా ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ప్రోడక్ట్ ఏకి ఎంత ప్రొడ్యూస్ చేయాలి, బీకి ఎంత ప్రొడ్యూస్ చేయాలని డిసైడ్ అవ్వాలి. ఇది మెయిన్ పాయింట్. సో ఇంకా నార్మల్ కాంట్రిబ్యూషన్ అని మీరు చేసేయండి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ 20 ప్రొడ్యూస్ చేస్తున్నాం, బి 128, సి 20. సింపుల్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కోండి, ఇంతకుముందు చేసిన దానిలాగే టోటల్ కాంట్రిబ్యూషన్ కనుక్కోండి, ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేయండి. సో ఇది ఓవరాల్గా. ఎగ్జాంపుల్ 4 వద్దు, నేను మామూలుగా క్వశ్చన్స్తో కవర్ చేస్తాను. ఎగ్జాంపుల్ 4 ఇప్పుడు వద్దు, నేను క్వశ్చన్స్తో కవర్ చేస్తాను. సో ఫస్ట్ ఒకసారి చూసుకోండి, ఎలా చేసాం అయిపోతుంది, ఇది కూడా అంతే కదా. సో కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? ఇది 70, 66, 26. 70, 66, 26. సో టోటల్ కాంట్రిబ్యూషన్ ఏమొస్తుంది? 20 × 70 n ప్లస్ 128 × 66 n ప్లస్ 26 × 20 n ప్లస్ MRC. సో 10,368. అందులో 1000 రూపీస్ ఫిక్స్డ్ కాస్ట్ అయితే 9,368 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. 9,368. సార్ ఎగ్జాంపుల్ 3. సో ఇన్కమ్ ట్యాక్సెస్ అండ్ మార్జినల్ అనాలిసిస్. సో ఇన్కమ్ ట్యాక్స్ని కన్సిడర్ చేస్తున్నప్పుడు ఏవి రిలవెంట్ కాస్ట్లు, ఏవి ఇర్రిలవెంట్ కాస్ట్లు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇర్రిలవెంట్, అది డిసిషన్ మేకింగ్ ఎలాంటి ఎఫెక్ట్ చేయదు. బట్
డిప్రిషియేషన్ మీద మనం ట్యాక్స్ షీల్డ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం ఇంకా అయ్యే డిప్రిషియేషన్ మీద ట్యాక్స్ షీల్డ్ నథింగ్ బట్ ట్యాక్స్ సేవింగ్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. ఆ ట్యాక్స్ సేవింగ్ ఇస్ ద రిలవెంట్ కాస్ట్. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇర్రిలవెంట్ కాస్ట్. ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ డిప్రిషియేషన్ విచ్ ఈస్ ఎ ట్యాక్స్ షీల్డ్ విచ్ ఈస్ ఎ ఇర్రిలవెంట్ కాస్ట్. ఓకే, ఇఫ్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఇంక్రీజెస్ దెన్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆల్సో ఇంక్రీజెస్. ఎలా ఇంక్రీజ్ అవుతుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే 100 అనుకోండి, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అంటే ఎలా వస్తుంది? దీని నుంచి ఒక 20% ట్యాక్స్ తీసారు, నథింగ్ బట్ 20, సో 80. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 నుంచి 150 రూపీస్కి ఇంక్రీజ్ అయిందా, 150 రూపీస్ మీద 20% ట్యాక్స్ అంటే ఎంత? ఇప్పుడు 30 రూపీస్, అంతే కదా. సో 30 రూపీస్ ట్యాక్స్ అవుతుంది, నథింగ్ బట్ ఇప్పుడు 120 అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఆపరేటింగ్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అయింది, అదే చెప్తున్నారు ఇక్కడ, ఎందుకంటే డైరెక్ట్ రిలేషన్లో ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఇర్రిలవెంట్ కాస్ట్. ఇన్కమ్ ట్యాక్స్ ఇర్రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్. మీరు ఎక్కడైనా సరే డిసిషన్ మేకింగ్లో ఇన్కమ్ ట్యాక్స్ని కన్సిడర్ చేస్తామా అంటే ఇన్కమ్ ట్యాక్స్ని కన్సిడర్ చేయము, బికాజ్ ఇట్ ఈస్ ఏ ఇర్రిలవెంట్ కాస్ట్. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఇర్రిలవెంట్ కాస్ట్, బట్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ సేమ్ కాస్ట్ ఆర్ రిలవెంట్ కాస్ట్. సమ్ కాస్ట్ ఏవేవి? డిప్రిషియేషన్ ఈజ్ ఏ కమిటెడ్ కాస్ట్ విచ్ ఈజ్ ఇర్రిలవెంట్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంత్లీ 10,000, ఇయర్లీ 10,000 పర్ యానంకి 10,000 డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. నార్మల్గా 20% ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది మనకు. సో 10,000 మీద 20%, నథింగ్ బట్ 2,000 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ కాస్ట్. 2,000 is considered as relevant cost. Guys, depreciation tax charged on depreciation, which is a tax shield, that is called relevant cost. But due to depreciation, tax saving will be there. Consider the tax saving as relevant cost. Our tax saving is nothing but tax shield అంటాం సింపుల్గా. ఆ ట్యాక్స్ షీల్డ్ని రిలవెంట్ కాస్ట్ కన్సిడర్ చేయండి. మనకి క్వశ్చన్స్లో వస్తుంది, అక్కడ ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. అంటే ఒక ఎగ్జాంపుల్ క్లారిటీ డిస్కస్ చేస్తే క్లారిటీ వస్తుంది. సో దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ ట్రీట్మెంట్. దాని తర్వాత ఇంకా చిన్న కాన్సెప్ట్స్ ఇవి, ఎకనామిక్ కాస్ట్ వర్సెస్ అకౌంటింగ్ కాస్ట్ వర్సెస్ మార్జినల్ కాస్టింగ్. ఫస్ట్ వన్ ఆల్రెడీ నేను చెప్పాను, అకౌంటింగ్కి కాస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి అనేది. అకౌంటింగ్లో మీరు ఒక పర్టికులర్ పీరియడ్కి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చిందని మాత్రమే అది చూస్తారు. బట్ కాస్టింగ్లో ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనే డిసిషన్ తీసుకోవాలనే పాయింట్ వచ్చినప్పుడు మీరు కాస్టింగ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తారు. సో కాస్ట్, ఎక్స్ప్లిసిట్ కాస్ట్, ఇంప్లిసిట్ కాస్ట్. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అంటే ఏవి? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. నథింగ్ బట్ మన పాకెట్ నుంచి క్యాష్ బయటకు వెళ్తుంది, మనకు కనిపిస్తుంది, అది మనం స్పెండ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, స్పెండ్ చేస్తున్నట్టు మనకి క్లియర్గా ఒక ఇంటెన్షన్ వస్తుంది. బట్ ఆపర్చునిటీ కాస్ట్ మనకి తెలియకుండానే మనము రెంట్ పే చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీ కాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, మనకు తెలియకుండానే అమౌంట్ లాస్ అవ్వడం కానీ, ప్రాఫిట్ వదిలేయడం కానీ, అది నిజానికి మనం ఫీల్ అవ్వము కానీ మనకు తెలియకుండానే అది మనకు జరుగుతూ ఉంటుంది. ఆపర్చునిటీ కాస్ట్ ఆల్రెడీ ఆపర్చునిటీ కాస్ట్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం మనం క్లాస్లో. సో కాస్టింగ్లో ఎకనామిక్ కాస్ట్, అకౌంటింగ్ కాస్ట్, మార్జినల్ కాస్ట్, ఈ మూడింటికి డిఫరెన్స్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసింది అకౌంటింగ్ కాస్ట్. ఏది? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, ఫిక్స్డ్ కాస్ట్. మీరు డైరెక్ట్ మెటీరియల్ కానీ, డైరెక్ట్ లేబర్ కానీ, ఫిక్స్డ్ కాస్ట్ కానీ ఈ మూడింటిని మాత్రమే కన్సిడర్ చేశారు, నథింగ్ బట్ మీ యాక్చువల్ ఎక్స్పెన్సెస్ని మాత్రమే కవర్ చేశారా, యు ఆర్ డూయింగ్ కాస్ట్ అకౌంటింగ్. ఒకవేళ మెటీరియల్, లేబర్, ఫిక్స్డ్ కాస్ట్తో పాటు ఆపర్చునిటీ కాస్ట్ని కూడా కన్సిడర్ చేస్తున్నారా, దెన్ యు ఆర్ ఫాలోయింగ్ ఎకనామిక్ కాస్ట్. నథింగ్ బట్ although opportunity costs are not recorded in accounts, they are relevant for decision making. That is the main point. ఆపర్చునిటీ కాస్ట్ అనేది డిసిషన్ మేకింగ్ కోసం వెరీ ఇంపార్టెంట్, దాన్ని కన్సిడర్ చేస్తాం డిసిషన్ మేకింగ్లో. కాబట్టి ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ రిలవెంట్ ఫర్ డిసిషన్ మేకింగ్. నెక్స్ట్ మార్జినల్ కాస్ట్. మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి? సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 5 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అయింది. 6 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే 11 రూపీస్ అయింది. 7 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే 14 రూపీస్ అయింది అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. మీరు 5 యూనిట్స్ నుంచి 50 యూనిట్స్ అంటే 6th యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్స్ట్రాగా 1 రూపీ ఇంకర్ అవుతున్నారు. సో టు ప్రొడ్యూస్ ఎక్స్ట్రా 1 యూనిట్ యు ఆర్ ఇంకరింగ్ ఎక్స్ట్రా 1 రూపీ. సో దిస్ ఈస్ కాల్డ్ మార్జినల్ కాస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎక్స్ట్రా యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు ఇంకర్ అయ్యే కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ యూనిట్ ప్రొడ్యూస్డ్. ఒక ఎక్స్ట్రా యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు ఇంకర్ అయ్యే కాస్ట్. ఇక్కడ చూడండి 6th to 7th యూనిట్, నువ్వు 7th యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎక్స్ట్రాగా 3 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యావు. సో వాట్ ఈస్ ద మార్జినల్ కాస్ట్ ఫర్ 7th యూనిట్ అంటే ఇట్ ఈస్ 3 రూపీస్. టు ప్రొడ్యూస్ ఎక్స్ట్రా యూనిట్ హౌ మచ్ కాస్ట్ యు ఆర్ అడిషనల్లీ ఇంకర్డ్ అనేది మనకు మార్జినల్ కాస్ట్ అవుతుంది.
మరి మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటి? సింపుల్, సేమ్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 యూనిట్స్ని సేల్ చేస్తే నాకు 20 రూపీస్ వచ్చింది. 11 యూనిట్స్ని సేల్ చేస్తే 22 రూపీస్ వచ్చింది, 23 అనుకుందాం. 12 యూనిట్స్ని సేల్ చేస్తే 28 రూపీస్ వచ్చింది అనుకుందాం. అంటే నేను ఎక్స్ట్రాగా 1 యూనిట్ని సేల్ చేయడం వల్ల నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 3 రూపీస్. దట్ ఈస్ కాల్డ్ మార్జినల్ రెవెన్యూ. రెవెన్యూ డిరైవ్డ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ నెక్స్ట్ యూనిట్. ఎక్స్ట్రాగా 1 యూనిట్ని సేల్ చేయడం వల్ల నాకు 3 రూపీస్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రాగా 1 యూనిట్ని సేల్ చేయడం వల్ల ఎంత వచ్చింది? 5 రూపీస్ వచ్చింది. సో నథింగ్ బట్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే మార్జినల్ కాస్ట్ టు మార్జినల్ రెవెన్యూ ప్రోడక్ట్ టు ప్రోడక్ట్ చేంజ్ అవుతాయి. మీరు 10th యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత మార్జినల్ కాస్ట్ అయిందో 11th యూనిట్ కూడా అంతే రావాలని రూల్ లేదు. సేమ్ అలాగే మార్జినల్ రెవెన్యూ కూడా ఇక్కడ 11th యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి 3 రూపీస్ మార్జినల్ రెవెన్యూ వచ్చింది, మరి 12th యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి 5 రూపీస్ వచ్చింది. సో అవన్నీ కూడా ఈక్వల్గా ఉండాలని రూల్ అయితే లేదు. సింపుల్గా ఎక్స్ట్రా యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంకరైనా ఎక్స్ట్రా కాస్ట్ని మార్జినల్ కాస్ట్ అంటాం. ఎక్స్ట్రా యూనిట్ని సేల్ చేయడం వల్ల వచ్చిన ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మార్జినల్ రెవెన్యూ అంటాం. జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ యావరేజ్ కాస్ట్. యావరేజ్ కాస్ట్ సింపుల్గా ఏం లేదు, మనం కాస్ట్ పర్ యూనిట్ కనుక్కుంటాం కదా, సేమ్ అలాగే. సో ఫస్ట్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ చూద్దాం. టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడ్ బై ప్రొడక్షన్ వాల్యూ. నథింగ్ బట్ మనం టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ వేస్తే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది. దాన్ని యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అని కూడా అనొచ్చు. టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడ్ బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్, దాన్నే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా అనొచ్చు. సేమ్ అలాగే ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై ఎన్, నథింగ్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, దీన్ని యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అని కూడా అనొచ్చు. ఈ రెండింటిని యాడ్ చేస్తే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ రెండింటిని యావరేజ్ చేస్తే టోటల్ యావరేజ్ కాస్ట్ అని కూడా అనొచ్చు. సింపుల్, తెలిసిన ఫార్ములాసే. దానికి సంబంధించి వేరే టెర్మినాలజీ యూస్ చేసి ఎలా ఐడెంటిఫై చేయాలి. నథింగ్ బట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ని ఇక్కడ యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అంటాం. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ని యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. అకౌంటింగ్ మనం కాస్టింగ్లో అయితే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ అంటాం. అదే కాన్సెప్ట్ ఎకనామిక్స్లోకి రాగానే దాన్ని యావరేజ్ వేరియబుల్ కాస్ట్, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాడు. సో ట్రాన్స్ఫర్ ఫర్దర్గా క్లాసెస్ వేరే చాప్టర్స్లో వస్తుంది, అక్కడ డిస్కస్ చేస్తారు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్. అంత డెప్త్గా అవసరం లేదు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్, జస్ట్ చాలా బేసిక్ తెలిస్తే చాలు. నేను ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్జినల్ కాస్టింగ్ కాన్సెప్ట్. సో మార్జినల్ కాస్టింగ్లో టూ పార్ట్స్ అని డిస్కస్ చేసాము మనము. ఫస్ట్ పార్ట్లో ఫార్ములా రిలేటెడ్ ఇన్కమ్ స్టేట్మెంట్కి సంబంధించి అన్ని ఫార్ములాస్ డీల్ చేసాము. సెకండ్ పార్ట్లో మనకు 5 మెథడ్స్, ముఖ్యంగా ఏవేవి? స్పెషల్ ఆర్డరు, మేక్ ఆర్ బై, సేలర్ ఫర్దర్ ప్రాసెస్, యాడ్, కీప్, డ్రాప్, లిమిటింగ్ ఫ్యాక్టర్. ఈ 5 చాప్టర్స్కి, ఈ 5 కాన్సెప్ట్స్ని పార్ట్ 2లో నేర్చుకుందాం. సో టుమారో క్లాస్లో ఈ 2 టాపిక్స్ సంబంధించి, టాపిక్ 1, టాపిక్ 2, బోత్ టాపిక్ 2 టాపిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇవన్నీ పక్కగా చూసుకుని రండి. నెక్స్ట్ క్లాస్లో మిగతా డిస్కస్ చేద్దాం. బాయ్.